హలో స్టూడెంట్స్, మనం ఈరోజు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇది చూడటానికి f of x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లిమిట్ r అప్రోచెస్ టు x ఆర్ r ఈజ్ టెండింగ్ టు x 2r స్క్వేర్ టైమ్స్ f of r హోల్ స్క్వేర్ మైనస్ f of x ఇంటూ f of r బై r స్క్వేర్ మైనస్ x స్క్వేర్ మైనస్ r క్యూబ్ ఇంటూ e పవర్ f of r బై r. లెంతీగా ఉంది కదా. బి డిఫరెన్షియబుల్ ఇన్ దిస్ ఇంటర్వెల్ minus infinity to 0 to union 0 to infinity. So f of 1 equal to 1 అంటే 1 comma 1 అనే పాయింట్ సాటిస్ఫై చేస్తుంది. దెన్ వాల్యూ ఆఫ్ e ఇంటూ a సచ్ దట్ f of a equal to 0. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ e ఇంటూ a వాల్యూ ఎంత? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫంక్షన్ వచ్చేసరికి మనకి లిమిట్స్లో ఉంది, స్క్వేర్ రూట్ ఉంది కదా. ముందు ఈ స్క్వేర్ రూట్ని మనం క్యాన్సిల్ చేసుకోగలగాలి. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసుకోవడం కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఎఫ్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ ఏమొస్తుంది, లిమిట్ ఆర్ అప్రోచెస్ టు ఎక్స్ ఇదంతా వస్తుంది కదా. దీంట్లో ఎక్కడ మనకి ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుందో చూద్దాం. ఆర్ ప్లస్లో ఎక్స్ పెడితే ఇది ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇది కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ 0/0. అంటే ఈ పర్టికులర్ వాల్యూస్ దగ్గర మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే 0/0 ఫార్మేట్ వస్తుంది, అంటే ఇండిటర్మినేట్ ఫార్మేట్ వస్తుంది. ఈ ఇండిటర్మినేట్ ఫార్మేట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ లాపిటల్స్ రూల్ ఉపయోగించవచ్చు. సో దీన్ని ఎలా రాస్తున్నా అంటే నేను 2r స్క్వేర్ బై ఇక్కడ ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్లో ఆర్ ప్లస్ ఎక్స్ని మాత్రం పక్కా తీస్తున్నాను. అలానే ఈ రెండింటిలో ఏ కామన్ తీయచ్చు, ఎఫ్ ఆఫ్ ఆర్ కామన్ తీయచ్చు. అప్పుడు మిగిలిపోయిన టర్మ్ ఏంటిది, ఎఫ్ ఆఫ్ ఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లేదా ఒక ఎఫ్ ఆఫ్ ఆర్ ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఆర్ మైనస్ ఎక్స్. ఎందుకు ఇలా ఇండివిజువల్గా రాశానంటే ఇది నాకు 0/0 ఫార్మ్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ ఇండిటర్మినేట్ ఫార్మ్ రావడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇది సపోర్ట్ చేయట్లేదు, ఓన్లీ దిస్ వన్. సో అందుకని మిగిలిన దానంతా కూడా నేను సపరేట్ చేసేసాను దీని నుంచి. మైనస్ లిమిట్ దీనికి కూడా ఉంది అప్లికేషన్, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లిమిటే. సో లిమిట్ ఆర్ అప్రోచెస్ టు ఎక్స్ ఆర్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఆర్ బై ఆర్. సో ఇప్పుడు మనకి లిమిట్ ఆర్ టెన్స్ టు ఎక్స్ కదా. సో ఈ పర్టికులర్ పోర్షన్ వరకు నేను ఈజీగా ఆర్ ప్లస్లో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో 2x స్క్వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై 2x ఇంతవరకు ఓకే. ఇక్కడికి వచ్చేసరికి 0/0 ఫార్మేట్ ఇక్కడ వస్తుంది. ఆర్ ప్లస్లో ఎక్స్ పెడితే ఏమవుతుంది, 0/0 వస్తుంది. అందువల్ల ఇక్కడ లోపల అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఆర్ అనేది మనకి కాన్స్టెంట్ లాంటిది. సో అందువల్ల మైనస్ ఎఫ్ డాష్ ఎక్స్ బై -1. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, ఎఫ్ డాష్ ఎక్స్ వచ్చింది ఇక్కడ. మైనస్ దీనికి లిమిట్ అప్లై చేసేయచ్చు, ఆర్ ప్లస్ ఎక్స్ పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎక్స్ క్యూబ్ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్, ఇది ఎఫ్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై అని, ఎఫ్ డాష్ ఎక్స్ అంటే మనం ఏం పెట్టుకోవచ్చు, dy/dx ఇలా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, తెలిసిందే కదా, y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో వై స్క్వేర్ ఈక్వల్ టు 2x క్యాన్సిల్ అయిపోతే ఇంక x మిగిలింది. సో x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే y, ఎఫ్ డాష్ ఎక్స్ అంటే dy/dx మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చెప్పాం, y కదా. సో y/x. ఇప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు dy/dx దగ్గర ఉన్న ఈ xyని రిమూవ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ని xyతో డివైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుంది, xyతో డివైడ్ చేస్తే ఇలా డివైడ్ చేస్తాను. సో దట్ xy క్యాన్సిల్, ఇక్కడ y క్యాన్సిల్ అయిపోతే y/x ఈక్వల్ టు dy/dx మైనస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ కాదు ఎక్స్ స్క్వేర్, ఒక ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందిగా. సో ఎక్స్ స్క్వేర్ బై వై ఇంటూ ఈ పవర్ y/x, ఇది వచ్చింది ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్కి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్, దీని నుంచి ఒరిజినల్ ఈక్వేషన్ కావాలి నాకు. సో దీని ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి కోసం నేను ఏం చేస్తానంటే y/x ఇక్కడ ఉంది, y/x ఇక్కడ ఉంది, y/x ఇక్కడ ఉంది. సో y/xని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో y/x ఈక్వల్ టు v ఇంప్లస్ y ఈజ్ ఈక్వల్ టు vx, dy/dx ఈక్వల్ టు v ప్లస్ x ఇంటూ dv/dx. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే dy/dx ప్లస్ ఏమొస్తుంది, అది వస్తుంది కదా. y/x అంటే v. సో v ఈజ్ ఈక్వల్ టు dy/dx అంటే v ప్లస్ x ఇంటూ dv/dx మైనస్ ఎక్స్ స్క్వేర్ బై y మైనస్ ఎక్స్ స్క్వేర్ బై v అంటే ఏమని చెప్పాం, y/x, y అంటే vx ఈ పవర్ v. ఓకే, ఇప్పుడు చూడండి ఏం కామన్ అవుతుంది, v క్యాన్సిల్, v మైనస్ v 0 అయిపోద్ది. ఇక్కడ ఒక x క్యాన్సిల్ అయిపోతుంది.
సో x ఇంటూ డివి బై డిఎక్స్ ఈక్వల్ టు ఇదంతా అటువైపు వెళ్తే ఏమొస్తుంది ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది కదా ఇది ఈ పవర్ బి సో మైనస్ అటు వెళ్తే ఎక్స్ బై బి ఈ పవర్ బి ఇక్కడ ఎక్స్ కూడా క్యాన్సిల్ సో మిగిలింది ఏంటి ఈ పవర్ బి బై బి కాస్త బి బై ఈ పవర్ బి అవుతుంది ఇటు వస్తే సో బి ఇంటూ ఈ పవర్ మైనస్ బి డివి ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఇలా వస్తుంది బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేద్దాం సో దట్ మనకి ఇది అవసరం లేదు ఇంకా సో ఈ పర్టికులర్ పోర్షన్ రిమూవ్ చేస్తున్నాను సో v ఇంటూ ఈ పవర్ మైనస్ బి డివి బై పార్ట్స్ అప్లై చేస్తే దీనికి ఏమొస్తుంది డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేస్తున్నాను ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ బి అంటే ఈ పవర్ మైనస్ బి బై మైనస్ 1 మైనస్ ఇంటిగ్రల్ దీని డెరివేటివ్ 1 మళ్ళీ అగైన్ ఈ పవర్ మైనస్ బి బై మైనస్ 1 డివి దీని యొక్క ఇంటిగ్రేషన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి సో ఇదేమవుతుంది మైనస్ బి ఈ పవర్ మైనస్ బి మైనస్ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ బి అంటే మళ్ళీ అగైన్ ఈ పవర్ మైనస్ బి బై మైనస్ 1 ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి ఓకే ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఈ పవర్ మైనస్ బి కామన్ ఉంటాం ఇది ఏం రాసుకుందాం అంటే మైనస్ ఈ పవర్ మైనస్ బి ఈ పవర్ మైనస్ బి కామన్ తీస్తే లేదా మైనస్ కామన్ తీస్తే బి ప్లస్ 1 సరిపోయింది చూడండి బి ఇంటూ ఈ పవర్ మైనస్ బి మైనస్ ఈ పవర్ మైనస్ బి ఓకే ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సి సో ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ ఇది సో ఈ సొల్యూషన్లో మనకి 1, 1 సాటిస్ఫై చేస్తున్నట్టు సో 1 పెట్టేద్దాం సో b అంటే ఏమనుకున్నాం మనం y బై ఎక్స్ కదా సో y వాల్యూ x వాల్యూ 1 అయితే b వాల్యూ కూడా మనకి 1 వస్తుంది సో v ప్లేస్లో 1 పెడితే మైనస్ ఈ పవర్ మైనస్ 1 v ప్లేస్లో 1 పెడితే 2 ఈక్వల్ టు x ప్లేస్లో 1 కదా సో 1 ప్లస్ సి సో సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 మైనస్ 2 బై ఈ ఇది ఈ పవర్ మైనస్ 1 అంటే 1 బై ఈ మైనస్ 2 బై ఈ మైనస్ 1 ఇది సి వాల్యూ ఈ సి వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం ఓకే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ మనకి ఏమొస్తుంది ఇక్కడ మైనస్ 1 మైనస్ 2 బై ఈ ఇలా వచ్చింది సో మనకేం అడుగుతున్నాడంటే ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ 0 అని చెప్పాడు సో ఇంకో పాయింట్ ఏ సాటిస్ఫై చేస్తుంది ఏ కామా 0 కూడా సాటిస్ఫై చేస్తుంది సో ఇప్పుడు ఏ కామా 0 సబ్స్టిట్యూట్ చేద్దాం సో ఏ కామా 0 సో ఏ కామా 0 కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో ఏ కామా 0 అనే పాయింట్ y కోఆర్డినేట్ 0 కదా సో b వాల్యూ ఏమవుతుంది y 0 అయిపోతే b కూడా మనకి 0 అయిపోతుంది సో b వాల్యూ 0 సో e పవర్ 0 1 మైనస్ ఆఫ్ v ప్లస్లో 0 మైనస్ 1 ఈక్వల్ టు x ప్లస్లో a మైనస్ 1 మైనస్ 2 బై ఈ మైనస్ 1 ప్లస్ 1 ఈ మైనస్ 1 అంటే ఎంత 1 మైనస్ 1 0 అయిపోతే a ఈజ్ ఈక్వల్ టు 2 అపాన్ ఈ మనకి కనుక్కోమంటున్న వాల్యూ ఏంటి a ఇంటూ ఈ సో a ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు 2 సో ఈ వాల్యూ ఎంత అంటే 2 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ వచ్చేసరికి చాలా లెంతీగా అనిపిస్తుంది కానీ కొంచెం సొల్యూషన్ వచ్చేసరికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ద్వారా చేసుకోవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఒక డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఇచ్చాడు f from r to r సపోజ్ f dash x ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 3 times f of x plus alpha 3 times f of x plus alpha alpha belongs to real numbers అన్నాడు అంటే మీనింగ్ ఏంటి ఆల్ఫా అనేది కాన్స్టెంట్ అండ్ f of 0 ఈక్వల్ టు 1 ఇచ్చాడు అంటే 0, 1 సాటిస్ఫై చేస్తాను అర్థం ఇంకేమి ఇచ్చాడంటే కండిషన్స్ లిమిట్ x approaches to minus infinity f of x equal to 7 అని ఇచ్చాడు ఓకే దెన్ ఈజ్ ఆస్కింగ్ 9 into f of minus log 3 to the base e దీని వాల్యూ అడుగుతున్నాడు ఓకే సో దీన్ని ఎలా చేయొచ్చు మనకి డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాడు సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమనుకుందాం బై ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ ఎక్స్ కాబట్టి డివై బై డిఎక్స్ సో ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 3y ప్లస్ ఆల్ఫా ఇలా ఇచ్చాడు
ఓకే, ఇక్కడ ఆల్ఫా అనేది ఏంటిది కాన్స్టెంట్, బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అన్నాడు కదా. మనకి 0,1 అనే పాయింట్ సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ ఇంకో ఎక్స్ అప్రోచెస్ టు మైనస్ ఇన్ఫినిటీ ఫంక్షన్ వాల్యూ కూడా ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై, ఈ వై వాల్యూ కూడా ఇచ్చినట్టు. అంటే నేను ఈ ఫంక్షన్ ఏదైతే వస్తుందో డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే దాని వాల్యూ ఇచ్చాడు. అంటే ఏదైనా అన్నోన్ ఉంది, మేబీ ఆల్ఫా కనుక్కోవడానికి ఇది ఇచ్చినట్టున్నాడు. చూద్దాం దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే dy/dx మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అనుకుంటే ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషనేగా. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ p ఈజ్ ఈక్వల్ టు -3 dy/dx ప్లస్ py, వైకి ముందు ఉన్నదంతా కూడా p ఈక్వల్ టు q. q వాల్యూ వచ్చేసరికి ఆల్ఫా. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది ఇక్కడ e పవర్ ఇంటిగ్రల్ pdx. సో e పవర్ -3x అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో y ఇంటూ e పవర్ -3x ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆల్ఫా ఇంటూ e పవర్ -3x dx. దీన్ని ఏం రాయొచ్చు ఆల్ఫా ఇంటూ ఇంటిగ్రల్ e పవర్ -3x dx. దిస్ ఈక్వల్ ఆల్ఫా ఇంటూ e పవర్ -3x అంటే ఇంటిగ్రేషన్ ఏమవుతుంది సేమ్ e పవర్ -3x బై -3 ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏమొచ్చింది y ఇంటూ e పవర్ -3x. మొత్తం ఈక్వేషన్ e పవర్ -3x తో డివైడ్ కొడదాం. y ఈక్వల్ ఏమొస్తుంది అప్పుడు -α/3 e పవర్ -3x ఎలిమినేట్ చేస్తాను ప్లస్ c ఇంటూ డివైడెడ్ బై e పవర్ -3x అంటే న్యూమరేటర్ లో e పవర్ 3x లేదా బోత్ సైడ్స్ e పవర్ 3x తో మల్టిప్లై చేశాను. అప్పుడు ఇది క్యాన్సిల్, ఇక్కడ మాత్రం e పవర్ 3x వస్తుంది. ఓకే, ఇది ఈక్వేషన్. ఇది మనకు కావాల్సిన సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీన్ని సాటిస్ఫై చేసే పాయింట్ ఏంటి 0,1. సో x0 y1. సో y1 x0 పెట్టేస్తే e పవర్ 0 ఎంత 1. సో ఇలా వచ్చింది. సో c ఈక్వల్ ఎంత అంటే 1 ప్లస్ α/3. 1 ప్లస్ α/3. మరి ఆల్ఫా తెలియదు కదా, ఆల్ఫా కనుక్కోవడానికి ఇది ఇచ్చారు చూడండి ఇక్కడ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు మైనస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది, దీన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం y. సో y ఏదైతే ఉందో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీనికి లిమిట్ అప్లై చేయాలి. సో దీనికి అప్లై చేయాలి. సో లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు మైనస్ ఇన్ఫినిటీ మైనస్ α/3 ప్లస్ c ఇంటూ e పవర్ 3x. ఈ మొత్తానికి లిమిట్ అప్లై చేస్తే 7 వచ్చింది అంటున్నాడు. ఓకే, సో -α/3లో ఎలాగో x లేదు, ఇక్కడ x లేదు, ఇక్కడ వచ్చేటే ఉంది. e పవర్ -ఇన్ఫినిటీ అంటే e పవర్ 3 టైమ్స్ -ఇన్ఫినిటీ అంటే e పవర్ -ఇన్ఫినిటీ 1/e పవర్ ఇన్ఫినిటీ 0. సో ఈ మొత్తం 0 అయిపోద్ది. సో -α = 21, ఆల్ఫా = -21 వచ్చింది. సో ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చాడు. సో -21 వచ్చింది. అప్పుడు c వాల్యూ ఎంత అవుతుంది 1 - 21/3 అంటే 1 - 7 - 6. c వాల్యూ -6 వచ్చింది. ఆ -6 ఇక్కడ వచ్చి పెడుతున్నాను. ఓకేనా, -6 ఇంటూ e పవర్ 3x. ఆల్ఫా వాల్యూ ఎంత -21. మైనస్ ఆల్ఫా అంటే 21/3 అంటే 7. ఇది 7. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో 7 - 6 ఇంటూ e పవర్ 3x, దీంట్లో -log3 వాల్యూ అడుగుతున్నాడు. అంటే ఇది y అంటే f ఆఫ్ x నథింగ్ బట్. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఎంత పెట్టాలి -log3 పెట్టాలి. సో పెడదాం y ఈజ్ ఈక్వల్ టు అంటే f ఆఫ్ x ఈక్వల్ టు ఎంత వచ్చింది 7 - 6 ఇంటూ e పవర్ 3x. 7 - 6 ఇంటూ e పవర్ 3 ఇంటూ x ప్లేస్లో -log3 అంటే -log3 ఇలా వచ్చింది. సో 7 - 6 ఇంటూ e పవర్ ఇదేం రాసుకోవచ్చు 3³ 27 మైనస్ కూడా వెళ్తే -1/27. సో log 1/27 టు ద బేస్ e. ఇదేమవుతుంది 7 - 6 ఇంటూ 1/27 2/9. 63 - 2 61/9. 61/9 వస్తుంది. మనకి ఏమడిగా 9 ఇంటూ 61/9. సో 9 ఇంటూ 61/9 అంటే 61. సో ఆన్సర్ ఇస్ 61. ఓకే, ఇది f'(x). ముందు ఈ ఈక్వేషన్ తీసుకున్నాం, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గా కన్వర్ట్ చేసాం, సాల్వ్ చేస్తే వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
y equal to y of x with the solution of differential equation. Differential equation వచ్చేసరికి 2x log x times dy by dx plus 2y equal to 3 upon x log x to the base e. X is strictly greater than 0 positive because logarithmic function ఉంది కదా అందుకు. And y of e inverse equal to 0 అయితే y of e equal to how much అని అడుగుతాడు. y of e 1 minute ఒకసారి ఆలోచించండి ఎలా చేయాలో. ఇది అబ్జర్వ్ చేస్తే కనుక మనకి dy by dx ముందు 2x log x ఉంది, 2y ఉంది, ఇక్కడ మొత్తం ఫంక్షన్ ఇన్ x ఉంది, ఇక్కడ మొత్తం ఫంక్షన్ ఇన్ x తో పాటు dy by dx ఉంది. సో ఈ మొత్తాన్ని డివైడ్ చేస్తే మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ అవుతుందిగా. సో dy by dx plus 2y by 2x log x equal to 3 by x log x divided by 2x log x. Log x cancel, x is positive because logarithmic function. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఏం మిగిలింది y బై దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 by x log x into y equal to 3 by 2x square ఇలా మిగిలింది. dy by dx plus py equal to q. pq are functions in x. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది e పవర్ ఇంటిగ్రల్ 1 by x log x dx. సో log x ని t అనుకున్నాం, log x ని t అనుకుంటే 1 by x dx dt. సో e పవర్ 1 by t dt. 1 by t dt అంటే మళ్ళీ again ln t వస్తుంది, ln t అంటే మళ్ళీ t వస్తుంది, లాగరిథమ్ ఆఫ్ t. సో t అంటే ఏంటి మనకి log x. సో log x అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సో y కాబట్టి y log x equal to integral 3 by 2x square log x dx. దీన్ని రాసుకోవచ్చు 3 by 2 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ log x dx by x square ఉంది. మళ్ళీ అగైన్ ఇక్కడ ఏమనుకున్నాం log x ని t అనుకున్నాం, అప్పుడు 1 by x dx ఏమవుతుంది dt, ఇంకో x మిగిలింది. సో 3 by 2 ఇంటిగ్రల్ log x t అనుకున్నాం కదా, 1 by x dx dt అవుద్ది, ఇంకేం మిగిలింది ఇక్కడ x మిగిలింది, x అంటే e పవర్ t. సో ఇలా మిగిలింది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు 3 by 2 ఇంటిగ్రల్ e పవర్ మైనస్ t ఇంటూ dt. ఓకే, ఇది ఇక్కడ రాస్తున్నా, e పవర్ tని ఇలా రాసా e పవర్ మైనస్ tగా ఇంటూ t dt. సో దీనికి మనకి బై పార్ట్స్ అప్లై చేయాలి. సో 3 by 2 ఇంటూ ఫస్ట్ ఫంక్షన్ ఏది తీసుకోవాలి t, e పవర్ మైనస్ t ఇంటిగ్రేషన్ e పవర్ మైనస్ t బై మైనస్ 1 మైనస్ ఇంటిగ్రల్ t డెరివేటివ్ అంతా 1, మళ్ళీ e పవర్ మైనస్ t బై మైనస్ 1 రాయాలి, మైనస్ మైనస్ ప్లస్ ఇలా రాస్తున్నా. ఓకే, 3 by 2 ఇంటూ మైనస్ t e పవర్ మైనస్ t, మైనస్ ఇక్కడ ఉంది కదా మైనస్ t e పవర్ మైనస్ t, ఇదేమవుతుంది మైనస్ e పవర్ మైనస్ t బై ప్లస్ e పవర్ మైనస్ t బై మైనస్ 1 ఇలా వస్తుంది. ఈ మైనస్ని ఇక్కడ ఇచ్చేయచ్చు, అప్పుడు మైనస్ ఇలా రాసుకోవచ్చు. ఓకే, సో ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇలా వస్తుంది. సో దీన్ని ఇక్కడ రాసుకున్నాం మొత్తం ఎంటైర్ ఫంక్షన్ని y log x ఈక్వల్ టు 3 by 2 ఉంది చూడండి, ఇక్కడ 3 by 2 మనం క్యారీ చేసుకుంటూనే వెళ్ళాము, ఇది మర్చిపోకూడదు. 3 by 2 ఇంటూ దీని యొక్క ఇంటిగ్రేషన్ ఎంత వచ్చింది మైనస్ t e పవర్ మైనస్ t, t అంటే log x, e పవర్ మైనస్ t కామన్ తీద్దాం, e పవర్ మైనస్ t కామన్ తీస్తే ఎంత వస్తుంది ఇక్కడ మైనస్ t మైనస్ 1. ఓకే, మైనస్ కూడా కామన్ తీస్తే ప్లస్ t ప్లస్ 1 సరిపోయిందా, t మైనస్ t పవర్ మైనస్ t మైనస్ e పవర్ మైనస్ t అంతే. ఈ మైనస్ e పవర్ మైనస్ t కామన్ తీస్తే మైనస్ e పవర్ t అంటే x, మరి e పవర్ మైనస్ t అంటే 1 by e పవర్ t అంటే 1 by x, మైనస్ 1 by x కామన్ వస్తుంది, t ప్లస్ 1 అంటే log x ప్లస్ 1. ఇది దీని ఇంటిగ్రేషన్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇలా వచ్చింది.
మైనస్ 1/x ప్రొడక్ట్లో ఉంది ఇది. ఇదంతా కూడా 3/2 ఇంటూ మైనస్ 1/2, ఇదంతా కూడా 3/2కి ప్రొడక్ట్ మైనస్ 1/x ఇంటూ t ప్లస్ 1 log x ప్లస్ 1. సో దీన్ని సాటిస్ఫై చేసే పాయింట్ ఏంటంటే 1/e కామా 0. e పవర్ మైనస్ 1 అంటే 1/e కామా 0, x 1/e అయితే y వాల్యూ 0, y 0 పెట్టేసి ఇది ఎంత అవుతుంది 0. 3/2 టైమ్స్ x ప్లస్లో 1/e, 1/1/e అంటే మైనస్ e, log 1/e అంటే మైనస్ 1, log e పవర్ మైనస్ 1 మైనస్ log e మైనస్ 1, మైనస్ 1 ప్లస్ 1 0 ప్లస్ c, ఇదంతా 0 అయిపోతుంది. c ఈక్వల్ టు 0, c వాల్యూ ఎంత వచ్చిందంటే 0 వచ్చింది. ఓకే, c రిమూవ్ చేసేస్తాను. c రిమూవ్ చేసేస్తే మనకి ఏమొచ్చింది, c ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేసింది. దట్స్ వై c రిమూవ్ చేస్తే ఈ పైన ఉన్న ఫంక్షన్ ఇంతవరకు ఉంది. సో ఈ ఫంక్షన్లో ఏ వాల్యూ కావాలి, x వాల్యూ e అయినప్పుడు y వాల్యూ కావాలి. సో x ఈక్వల్ టు e పెడితే సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, y log e వాల్యూ 1, 3/2 మైనస్ 1/e, log e వాల్యూ 1, 1 ప్లస్ 1 2, ఇలా వచ్చింది. అంటే 3/2 మైనస్ 2/e, 2 క్యాన్సిల్, మైనస్ 3/e. సో అవుట్పుట్ ఎంత అంటే ఈ ఫంక్షన్కి వెన్ x ఈజ్ e, y వాల్యూ విల్ బి మైనస్ 3/e. ఓకే, మైనస్ 3/e అనేది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ట్రై చేయండి.